1% ఆఫ్ గిల్ట్ కూడా లేదు. మేము ఫోటోస్ ఎందుకు తీసావు అని అడిగితే ఉంటాయి కదా చూసుకోవడానికి అన్నాడు. లిటరలీ గిగ్లింగ్ అండ్ సేయింగ్ ఆల్ ది ఆన్సర్స్. అండ్ లెట్ మీ టెల్ యు ఎ స్టోరీ. నేను మా మమ్మీ నా ఫ్రెండ్ ముగ్గురం కలిసి శివరాత్రికి మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్దామని ప్లాన్ చేసాము. ట్రైన్ లో వెళ్తున్నాము. ఒక ర్యాండమ్ స్టాప్ లో ఒక ముస్లాన్ ఎక్కారు. ఏజ్ అరౌండ్ 45 to 55 మధ్యలో ఉంటాయి. వచ్చి మా ముందు కూర్చున్నారు. మా ముందు సీట్ లో ఒక ఆక్వర్డ్ లుక్స్ ఇస్తున్నాడు. లైక్ హీ వాస్ స్టేరింగ్ ఎట్ అస్. నా ఫ్రెండ్ ని నన్ను ఇద్దరు చూస్తున్నాడు. లుక్స్ తెలుస్తాయి కదా వాట్ ఆర్ హిస్ ఇంటెన్షన్స్ అని చెప్పి కాళ్ళ దగ్గర హీ జస్ట్ టచింగ్ అన్నమాట. చాలా అన్‌కంఫర్టబుల్ అనిపించింది. ఇంకా ఫోన్ తీసి హీస్ క్లికింగ్ పిక్చర్స్. అంటే మాకు అర్థమవుతుంది ఏం చేస్తున్నాడు అంటే కన్ఫర్మ్ చేసుకొని మాట్లాడదాము అని చెప్పి వి వర్ వెయిటింగ్. హి టుక్ హిస్ ఫోన్ ఔట్ అండ్ వాస్ క్లికింగ్ పిక్చర్స్. అండ్ అర్థమైపోతుంది. అండ్ ఇట్స్ క్లియర్ నౌ. అరిచేసాను. ఫోన్ చూపించు, ఏం చేస్తున్నావు చూపించు, ఫోటోస్ తీస్తున్నావా అంటే లేదు నేనేం తీయట్లేదు అని చెప్పి ఫోన్ వెనక్కి పెట్టేసుకొని దాచేసుకుంటున్నాడు ఇక్కడ. వి టుక్ హిస్ ఫోన్ అండ్ దేర్ వర్ పిక్చర్స్ దట్ హీ క్లిక్డ్ ఆఫ్ అస్. నా ఫ్రెండ్ కూడా ఆచేసింది. నాకు చాలా కోపం వచ్చింది. మా అమ్మ అడిగారు ఏమైంది అని అంటే అలా చెప్పాను. ఇట్లా ఫోటోస్ తీస్తున్నాడు ఇద్దరివి. మా అమ్మ వచ్చేసింది. నీకు అసలు పిల్లలు ఉన్నారా, పెళ్ళయిందా నీకు, ఇలానే చేసేది అంటే నాకు పెళ్లి కాలేదు అంటున్నాడు. మేము ఫోటోస్ ఎందుకు తీసావు అని అడిగితే హీ వాస్ సేయింగ్ ఉంటాయి కదా చూసుకోవడానికి అన్నాడు. అండ్ హీ వాస్ లిటరలీ గిగ్లింగ్ అండ్ సేయింగ్ ఆల్ దిస్ ఆన్సర్స్. అంటే 1% ఆఫ్ గిల్ట్ కూడా లేదు చేస్తున్నందుకు చెప్తున్నందుకు. అండ్ దానికి నాకు ఇంకా చాలా కోపం వచ్చింది. అండ్ హౌ డే హీ డూయింగ్ దిస్. వి ఆస్క్డ్ హిమ్ టు గెట్ అవుట్ ఆఫ్ ద ట్రైన్ ఇన్ ద నెక్స్ట్ స్టాప్. హీ గాట్ డౌన్. ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా జరుగుతాయి లైఫ్ లో. ఎవరో ఏదో అనుకుంటారో లేకపోతే మనం భయపడుతూ కూర్చుంటే నోబడీ ఈస్ గోయింగ్ టు ప్రొటెక్ట్ అస్. మనల్ని మనమే ప్రొటెక్ట్ చేసుకోవాలి. పేరెంట్స్ కూడా ఏదైనా జరిగినప్పుడు సమ్ సార్ట్ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ కిడ్స్ వెళ్ళి చెప్పినప్పుడు దేర్ లైక్ వద్దు, ఏం చెప్పకు, సైలెంట్ గా ఉండు, అందరు ఏదో అనుకుంటారు, మనల్ని తప్పంటారు, మనమే చేశాని చెప్పి మనల్ని అంటారు అంటే సొసైటీ బ్రో, వాళ్ళు వచ్చి నీకేం హెల్ప్ చేయరు, తర్వాత మాటలే అంటారు. బట్ దిస్ హ్యాపెన్ టు యూ, దిస్ హ్యాపెన్ టు యువర్ చైల్డ్, సో టేక్ యాక్షన్. పేరెంట్స్ కూడా పిల్లలకి స్పేస్ ఇవ్వండి. ఫస్ట్ వాళ్ళు మాట్లాడగలిగే స్పేస్ ఇవ్వండి. వాళ్ళ లైఫ్ లో ఏం జరుగుతుందో చెప్పనివ్వండి. అరిచేయకండి ఫస్ట్. నువ్వెందుకు అక్కడికి వెళ్ళావు అంటే మీ పిల్లలదే తప్పన్నట్టు చేస్తే హౌ కెన్ దే ఈవెన్ టాక్ టు యూ ప్రాపర్లీ. ఆ ట్రామాస్ అనేవి దట్ సో బ్యాడ్. దాని వల్ల వాళ్ళ లైఫ్ లో చాలా థింగ్స్ చాలా చేంజ్ అవుతాయి. మేక్ దెమ్ ఫీల్ సెక్యూర్ అరౌండ్ యూ. పేరెంట్స్ మీ దగ్గర చెప్పుకోకపోతే హౌ కెన్ దే ఈవెన్ గో అవుట్ అండ్ టాక్ అబౌట్ దిస్. ఏదో ఒక మూమెంట్ లో యుల్ బి అలోన్. టు ఆల్ ద గర్ల్స్ అవుట్ దేర్, జస్ట్ టేక్ స్టాండ్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. నో బడీ ఈస్ గోయింగ్ టు ప్రొటెక్ట్ యూ. ఓకే, పేరెంట్స్ కూడా ప్లీజ్ you that space to talk to you, make feel them secure around you, make feel them safe around you. Okay, and yeah, thank you ante mari.